హలో నమస్తే మామ. నేనైతే ఫుడ్ ఫెస్టివల్కి అయితే పోయినా మామ. ఇదైతే సెయింట్ లూయిస్లోని ఫారెస్ట్ పార్క్లోనే అయితే జరిగింది మామ. ఈ ఫుడ్ ఫెస్టివల్ అయితే అన్ని స్టోర్స్ అయితే ఉంటాయి. సో వాటి యొక్క టేస్ట్ చేసి వాళ్ళు ఒక మార్కెటింగ్ చేసుకుంటారు అనమాట వాళ్ళ ఫుడ్ ని. సో చాలా బాగుండే. అయితే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ అయితే ట్రై చేసిన, మస్తు ఉండే. అండ్ మన ఇండియన్ అయితే కూడా ట్రై చేసిన. ఇండియన్ ఏంటంటే మ్యాంగో షేక్, అది ఖతర్నాక్ ఉండే. అండ్ ఫారెస్ట్ పార్క్ లో ఏంటంటే బ్యూటిఫుల్ నేచర్ మామ, బ్యూటిఫుల్ నేచర్, మంచి పీస్ఫుల్ ప్లేస్, బర్డ్స్, అన్ని యానిమల్స్ అయితే చాలా కనిపించుండే, చాలా వైబ్ ఉండే. సో డిఫరెంట్ స్టోర్స్ డిఫరెంట్ స్టైల్లో డెకరేట్ చేసారు, వాళ్ళ యూనిక్నెస్ అయితే చూపించుకున్నారు. అండ్ ఇప్పుడు మన ఇండియన్స్ కూడా అంతే చూపించారు. సో చాలా మంది స్పాన్సర్స్ అయితే ఉండే దీనికోసం అయితే. సో వాళ్ళైతే చాలా మంది స్పాన్సర్ చేసి జస్ట్ స్పాన్సర్స్ కోసమే ఈ ఈవెంట్ అయితే కండక్ట్ చేసారంట ఈ ఫారెస్ట్ పార్క్. సో ఇదేంటంటే రెస్టారెంట్ వాళ్ళకు రిజిస్టర్ అవుతారు అనమాట. రిజిస్టర్ అయితే కొంత అమౌంట్ పే చేసి అయితే ఈ ఈవెంట్ కి వచ్చారనుకో. సో చాలా మంది మంచి మంచి స్పాన్సర్స్ వచ్చినప్పుడు వాళ్ళు టేస్ట్ చేస్తారు కదా, టేస్ట్ చేసి సో వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ టైం వీళ్ళ రెస్టారెంట్స్ కి మళ్ళీ వెళ్తారు అనే ఇంటెన్షన్ అయితే ఈ ఈవెంట్ కి చాలా మంది అయితే అటెండ్ అయ్యారు. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ అయితే చేసిరు. అందరం అయితే ట్రై చేసినాం. నేచర్ కూడా మస్తు ఉంది. ఫోటోగ్రఫీ కూడా చేసినాము. ఖతర్నాక్ ఉండే. మనం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఇట్లా కాయిన్స్ గోడ మీద పెడితే మన కోరికలు తీరుతాయి అనుకుంటాం కదా. ఇప్పుడు కూడా ఇంతకుముందు వాటర్ కనిపించింది. ఆ వాటర్ లో కాయిన్స్ వేస్తే వాళ్ళకు కూడా నమ్మకం తీరుతాయి అన్న ఫీలింగ్ ఉండే. ఈ ఫారెస్ట్ పార్క్ అయితే మస్తు ఉండే మామ. చాలా నచ్చింది. చాలా వైబ్ ఉండే ప్లేస్ అయితే.